ఈ సభకి విచ్చేసిన నాన్నదమ్ములకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, తల్లులకి, సలసల రక్తంతో మరిగే యువతకి, జీవితానుభవాలతోటి పండిపోయి పొలాలు ఎండిపోతున్నా, పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఆసీనులై ఉన్న పెద్దలు, సోదరులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇందాక వారు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగి కొడుకునవ్వబట్టి ప్రకాశం, నెల్లూరు దాదాపు ఒక 5-6 ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా నాన్నగారి ఉద్యోగ రీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది. సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం 10th అయిన తర్వాత, ఇప్పుడు దాకా తెలీదు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు. సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశాను నాకు. సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు. ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే దోలా వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదిక పైన ఆశీనులైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటి శ్రీనివాసులు రెడ్డి గారు, వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతోటి నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది. వారికి, మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు. సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నమస్కారం. అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే సంతనూతులపాడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, గౌరవ శాసనసభ్యులు కనిగిరి శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి, శ్రీ నూకసాని బాలాజీ గారికి, చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, చైర్మన్ వ్యవసాయ మిషన్, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు, సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా ఉండి శ్రీ చైర్మన్ మాల సంఘ సంక్షేమ సంస్థకి చైర్మన్గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పెదపూడి విజయ్ కుమార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి, మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాప్నారెడ్డి గారికి, జెడ్పీటీసీ, శ్రీ దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి, సర్పంచ్. అలాగే ఈ జేజేఎం జరుగుతుంది, దీన్ని ముందుకి బలంగా తీసుకెళ్లిన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ శ్రీ శశిభూషణ్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ప్రకాశం జిల్లా గోపాలకృష్ణ రోనంకి గారికి, శ్రీ ఏఆర్ దామోదర్ గారికి, గౌరవ జిల్లా పోలీస్ అధికారి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే శ్రీమతి పి గాయత్రీదేవి గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ
తాగునీటి సరఫరా, శ్రీ డి హరేరామ్ నాయక్ గారికి చీఫ్ ఇంజనీర్ గ్రామీణ తాగునీటి సరఫరా, అలాగే కృష్ణతేజ గారికి కమిషనర్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, వెంకటకృష్ణ గారికి ఓఎస్డి, ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు. ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండని చొక్కా తీసి ఛాతీని చూపించిన ధైర్యవంతుడు, మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. వారికి అలాంటి నేల ఇది. ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజ వనరులు, బ్లాక్ గ్రానైట్, ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత, ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ, ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్లో ఒక 6 నెలలు కనిగిరిలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు 6 నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే, మోకాళ్ళు వంగిపోతాయి, వెన్నెముక వంగిపోద్ది, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలి అని ప్రయారిటీ పెట్టాను. గత ప్రభుత్వం మీకు ఏం చేసింది, ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. అలాగే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తువు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవన్ మనకి జలజేయం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న స్కీమ్ ఇది. అలాంటి స్కీమ్కి ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గూండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను,
వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినవాడిని, సినిమాలో డైలాగులు చెప్పను నేను. కుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తామా? నేను సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. సింహం గడ్డం గీసుకుంది, మేము గడ్డం గీసుకోలేదు. ఈ సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి. నిజంగా గడ్డం గీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. చూడండి, ఆలోచించండి. స్నానం చేయకుండా, మట్టి కొట్టుకుంటా, అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు. అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా. ఇది కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు. ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తామన్నారు, కోస్తామంటున్నారు. మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి. మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదు వాళ్ళకి. అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి. పని చేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజంగా 11 సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా నేను గౌరవిస్తున్నాను. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం, లేదా వివరణిస్తాం. అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా, అలాంటి వాటికి తాటాకి చప్పుళ్ళకి మేము భయపడాం. సో జల్ జీవన్ మిషన్కి 2019 నుంచి 2024కి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 26,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది, మనకి ఖర్చు పెట్టమని. మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు. 26,000 కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది. ఆ 4,000 కోట్ల రూపాయలు పోని కనీసం కొన్ని ఊళ్ళకి దాహం తీర్చారా అంటే అది కూడా తీయలే. ఆ 4,000 కోట్లకి పైపులు వేసుకున్నారు, అంతే. పైపులు వేసారు. ఇప్పుడు పైపులు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా. ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు, చెరువు నుంచా, కుంట నుంచా, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలేదు. పైప్ వేసి కూర్చోబెట్టారు. ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని. దీనివల్ల ఆ 4,000 కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయినాయి. ఈ రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు, ఆడపడుచులు, యువత, పెద్దలు, పిన్నలు, రైతాంగం, మధ్యతరగతి అందరూ నమ్మి ఓటేస్తే
జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు. మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు. ఎందుకంటే నీళ్ళు ఇవ్వడం అనేది స్టేట్ సబ్జెక్ట్. ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది, మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి బిఆర్ పాటిల్ గారిని కలిసి, జలశక్తి మినిస్టర్, కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించాను. సార్, గత ప్రభుత్వంలో 26,000 కోట్లు మీరు ఇస్తే మేము 4,000 కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అది కూడా ఇంత అవకతవకలుగా. ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మన పల్నాడు, అలాగే మనకి అనంతపురం, శ్రీకాకుళం ఎక్కడైతే ఉన్నాయో అన్ని దాదాపు మేజర్గా ఇవి, మిగతా అన్నిటికీ అన్ని ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక 83,000 కోట్లు 84,000 కోట్లు అవసరం అవుద్ది. 26,000 కోట్లు కూడా సరిపోదనంటే వాళ్ళు అసలు మేము రూపాయి కూడా ఇవ్విచ్చే పరిస్థితిలో లేము, అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా, మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి చేస్తే ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి 1,390 కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం. ఒక 4 దశాబ్దాల పైనే కనిగిరిలో పెరిగినాం. 4 దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతిపెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జల్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం. 1,290 కోట్లతోటి ప్రకాశం జిల్లాలో 7 నియోజకవర్గాలు, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, కొండేపి, కందుకూరు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 18 మండలాలు, 578 గ్రామాల్లో ఉన్న దాదాపు 10 లక్షల పైచిలకు జనాభాకు వచ్చే 30 సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది. దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 19 సంపులు, 31 ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, 334 ఓవర్ హెడ్ ట్యాంకులు, 5,000 కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం. గత పాలకులు మీకు చెప్పాను, ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు. అంటే లాస్ట్లో ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన ప్రకాశం జిల్లాకు సంబంధించి. నిజంగా వాళ్ళకి త్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి? వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి. ఈరోజు వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని, ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ 21 ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం, ఆక్సిజన్ అయిపోయింది. దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈ రోజున మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం. గత ప్రభుత్వం 5 సంవత్సరాల ఎలాంటి మంచినీటి పథకం మొదలు పెట్టలేదు. చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు శిలాఫలకాలు వేసి పరిమితమయ్యారు. ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుతుకులు కోస్తాం, ఇవన్నీ చేస్తామంటే ప్రజలకు అర్థం కాదా? మనకు అర్థం కాదు. కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది. అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను, శిలాఫలకాలు వేస్తారు అందరూ, ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం, ఉన్నతాధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటే ఇచ్చారు, సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే 18 నెలల నుంచి 20 నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం. ఇది నేను ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను. అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం భూములు, మంచి గొడవ ఉందా? దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే, వారి దృష్టిలో కూడా పెడుతున్నాం.
అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు కదా దోచేద్దామని అందరికీ తేలిగ్గా ఉండదు. తరతరాలు లేచిపోతాయి, జాగ్రత్త. అంటే భూములు మిగిలితే మీరుండరు తర్వాత. రాజుల సొమ్ము రాళ్లపాలెం దోచుకొని భూమి శాశ్వతం, మన శాశ్వతం కదా. అందుకని దయచేసి దేవాదాయ శాఖ భూముల జోలికి వెళ్ళకండి. అలాగే వైసీపీ హయాంలో ఈ భూదోపిడీ హద్దులు దాటేసింది. భూమి కనిపిస్తే దేవాలయ భూములు కానీ, అటవీ భూములు కానీ, ఖాళీ భూములు కానీ, ఎక్కడ ఖాళీ భూమి కనపడితే అక్కడ గత ప్రభుత్వ పాలకులు గద్దల్లో వాలిపోయి ఆక్రమించారు. దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు. ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది. ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం. దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది. అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి, గత 15 సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే, నా ఆశ చెప్తున్నాను. మీరు ఇక్కడ పారిశ్రామికీకరణ జరగాలి, ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. ఇక్కడున్న యువతకి, ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ మెండుగా పెరగాలి. అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ. వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలిగొండ ప్రాజెక్టు కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకి నీటి సరఫరా చేయగలం. దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. అంటే నేను చూస్తుంటే ఇందాక చూసిన 1290 కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి. లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే 2000 కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 150 కోట్లు కూడా ఖర్చు పెట్టారండి. అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా. కాకపోతే అది ప్రజలకి వెళ్ళట్లా, పైపైన జరుగుతుంది. మీరు కనుక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి. మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి. అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఒక ఎలక్షన్కి 150 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్టు ఫినిష్ చేయడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగొండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మనం ప్రాజెక్ట్ అయిపోద్ది. కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది. దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా, మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి, అభ్యంతరం లేదు. కానీ మీరు గెలిచినా, డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేసి, అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈ రోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు. కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది. డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్లు రావాలి. నేను కోరుకుంటుంది యువత కనుక మీరు ఇదే ఉత్సాహం, ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే గనక ఇవ్వగలిగితే, అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను. సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటా ఉన్నాను. దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి, మీ అండదండలు కావాలి. అలాగే కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి. పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది, క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం, అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం, లేదా అందరం కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం. సమస్యలు వస్తాయి, ఒక్కోసారి ఇబ్బందులు ఉంటాయి. కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన లీడర్షిప్ క్వాలిటీ. అందుకని దయచేసి అందరం, నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే చెప్తా ఉన్నాం. దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారన్న భయం లేదు మాకు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా, పీక్కుంటా, లాక్కుంటా, తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా,
తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు లేకపోతే 93% కూటమికి, జనసేనకి 100% స్ట్రైకింగ్ రేట్. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? నేను పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం, ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నేను గతంలో కూడా చెప్పాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా, చాలా బలమైన పార్టీ, దాన్ని గొడవ పెట్టకండి అలా ఇంత నేను గౌరవించాను. అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటాం. ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి, ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి, అది కదా. అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమిగూడాలి. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టనేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వీళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. కూటమి అంటే పిడికిలి, దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం. మనులు మాణిక్యాలు అడగట్లా, గొంతు తడపమని అడుగుతున్నారు. గొంతు ఎండుకుపోతుంది, పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం. పశువులకి వచ్చిన కొత్తల్లో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు, మన పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలో ఇచ్చారు, మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్నా సమ్మర్ వచ్చేస్తుందంటే. ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే, దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మేము. అంటే ఇవన్నీ ఏంటంటే, మేము 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప, ఈరోజు వేసిన మొక్క, ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పడద్దు. ఒక మామిడి చెట్టు ఈరోజు మొక్క వేస్తుంది రావడానికి 8-10 కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది. అలాంటిది ఈరోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే, ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మనకి ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా, కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం, చాలా ముఖ్యం నాకు. ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది, మీరు కష్టపడమని ఇచ్చారు, మాకు అధికారం, మీకు నిలబడమని ఇచ్చారు, సమస్యలకి పరిష్కారాలు ఎతకమని ఇచ్చారు, కొట్టుకోమని మీరు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి. అందుకని బయటకు అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు, వాటికి రెచ్చిపోకండి. యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ PM శ్రీ నరేంద్ర మోదీజీ, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ CR పాటిల్జీ, and my heartfelt thanks to Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. I'm grateful to you all. Sir, మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు కనీసం
కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు, ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జిల్లా యంత్రాంగానికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఉన్నతాధికారులందరికీ, ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి, పోలీస్ అధికారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను మీకు రెండు వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను. నాకు నా కుటుంబం కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం. ఈ రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం. ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం. సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను. కొన్నిసార్లు నిధుల లేమి వల్ల, నిధులు సరైన సకాలంలో రాకపోవడం వల్ల డిలే అవ్వచ్చేమో, కానీ చేయడం అడుగు పక్క. సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదిక పైన. బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు. అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు, నాకు గత ముఖ్యమంత్రితో సహా. కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తే మటుకు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు. అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి, అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి. కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం, మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, జై భారత్, జై హింద్.